నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. పాకిస్తాన్ లో అత్యంత పవర్ఫుల్ పర్సన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. కానీ ఆ సౌండ్ కనీసం పక్క వీధికి కూడా వినిపించలేదు. అంత స్ట్రిక్ట్ గా, అంత సీక్రెట్ గా ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ జరిగిపోయింది. తన కూతుర్ని తన ఓన్ మేనలుడికి ఇచ్చి పెళ్లి చేశారు మునీర్. అయితే ఈ మ్యారేజ్ ని ఎవరు ఊహించిన రేంజ్ లో ఇంత గోప్యంగా ఉంచడం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోయింది. కనీసం ఒక్క ఫోటో, ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా అంత టైట్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? ఈ పెళ్లికి అటెండ్ అయిన ఆ టాప్ వివిఐపీలు ఎవరు? కంట్రీ మొత్తం ఎకనామిక్ క్రైసిస్ లో ఉంటే ఈ పవర్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి గ్రాండ్ వేడుకల్లో బిజీగా ఉండటంపై వస్తున్న కామెంట్స్ ఏంటి? అసలు ఈ వెడ్డింగ్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ స్టోరీ ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్. ఈ పేరు చెబితేనే అక్కడి పాలిటిక్స్ షేక్ అయిపోతాయి. అలాంటి పవర్ఫుల్ బాస్ ఇంట్లో ఒక బిగ్ ఈవెంట్ జరిగింది. ఆసిమ్ మునీర్ కూతురి పెళ్లి చాలా గ్రాండ్ గా, కానీ అంతే సీక్రెట్ గా ఫినిష్ అయిపోయింది. రావల్పిండిలోని ఆర్మీ హౌస్ లో జరిగిన ఈ పెళ్లి గురించి బయట ప్రపంచానికి తెలియకుండా పాక్ ఆర్మీ అన్ని రకాల కేర్ తీసుకుంది. తన సిస్టర్ కొడుకును, అంటే తన ఓన్ మేనల్లుడిని అల్లుడిగా చేసుకున్నారు ఆసిమ్ మునీర్. ఇదంతా ఒక పక్కా ట్రెడిషన్ అండ్ ఫ్యామిలీ అఫైర్ లా సాగిపోయింది. కానీ ఈ పెళ్లి కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కి లిమిట్ అవ్వలేదు. దీనికి వచ్చిన గెస్ట్ లిస్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ స్వయంగా వచ్చి కొత్త జంటను విష్ చేశారు. కేవలం లోకల్ లీడర్లే కాదు, చైనా, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాల రాయబారులు కూడా ఈ వెడ్డింగ్ లో మెరిశారు. ప్రపంచంలోని పవర్ సెంటర్స్ అన్ని ఒకే రూట్ కిందకు వచ్చేసాయి. ఇంతమంది వివిఐపీలు వచ్చినా ఎక్కడ ఒక్క కెమెరా క్లిక్ కూడా వినిపించకుండా చూడడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఈ గోప్యత వెనుక ఉన్న రీజన్స్ పై ఇప్పుడు రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు ఫుల్ గా ఫైనాన్షియల్ ఇబ్బందులో ఉంది. ప్రజలు బ్రెడ్ ముక్క కోసం కూడా కష్టపడుతున్న టైంలో ఆర్మీ చీఫ్ ఇంట్లో ఇలాంటి గ్రాండ్ పెళ్లి జరిగితే పబ్లిక్ నుంచి నెగటివిటీ వస్తుందని ముందే గెస్ చేసి అంతా లో ప్రొఫైల్ లో ఉంచారని టాక్. అందుకే సెక్యూరిటీ రీజన్స్ వల్ల కనీసం ఫోన్లను కూడా లోపలికి రానివ్వలేదట. మరోవైపు ఈ పెళ్లి ఆసిమ్ మునీర్ తన పట్టును మరింత పెంచుకోవడానికి హెల్ప్ అయినట్టయింది. తన ఫ్యామిలీలోనే సంబంధం కలుపుకోవడం ద్వారా బంధాలను టైట్ చేసుకోవడమే కాకుండా దేశంలోని మెయిన్ లీడర్స్ అందరినీ ఒకే చోట కలిపి తాను ఎంత పవర్ఫుల్ అనే మెసేజ్ ని కూడా ఇచ్చేశారు. సైలెంట్ గా తన అల్టిమేట్ అథారిటీని చూపించేశారు. పాక్ పబ్లిక్ ఆకలితో అల్లాడుతున్నా ఈ లీడర్స్ మాత్రం లగ్జరీ వెడ్డింగ్స్ లో ఎంజాయ్ చేయడంపై సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోల్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఆసిమ్ మునీర్ కూతురి ఈ సీక్రెట్ వెడ్డింగ్ ఇప్పుడు పాకిస్తాన్ హిస్టరీలో ఒక మిస్టరీ చాప్టర్ గా మిగిలిపోనుంది.